వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు లేదా ఈ భవిత సంతోష్ ఎకానమీలో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ 99 రూపీస్కే, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను అబేల్ పురస్కార గ్రహీత ఎవరు? ముందుగా ఈ అబేల్ పురస్కారాలు అంటే గణిత శాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు ఇచ్చే పురస్కారం అని చెప్పొచ్చు. అంటే మనకిలాగైతే ప్రతి సంవత్సరం నోబెల్ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందో అలాంటి నోబెల్ పురస్కారం అని చెప్పొచ్చు. గణిత శాస్త్రంలో ఇచ్చే నోబెల్ పురస్కారాలు అని చెప్పొచ్చు. మరి ఈ అబేల్ పురస్కారాలని ఎవరికి ఇస్తారు అంటే గణిత శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన వారికి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అబేల్ పురస్కారం అనేది ఎవరి పేరు మీదుగా ఇస్తున్నారు అంటే గణిత శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన నీల్ హెన్రిక్ అబేల్ పేరు మీదుగా ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. గణిత శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన నీల్ హెన్రిక్ అబేల్ పేరు మీదుగా ఈ అబేల్ పురస్కారాలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరి 2025 సంవత్సరానికి గాను ఈ అబేల్ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు అంటే మాసాకి కషివారా అనే జపాన్కి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన మాసాకి కషివారాకి ఈ అబేల్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. 2025 అబేల్ పురస్కార గ్రహీత మాసాకి కషివారా అని చెప్పుకోవచ్చు. పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపదేశం తువాలులో మొదటి ఏటీఎం ఎప్పుడు ప్రారంభించింది అంటే పసిఫిక్ దేశంలోని చిన్న ద్వీపదేశం అంటే చిన్న ఐస్లాండ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ తువాల్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో లేదంటే తువాల్ అనేది ప్రపంచంలోనే అతి తక్కువ జనాభాలు కలిగిన దేశాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు. అతి తక్కువ దేశాలు కలిగిన లేదా అతి తక్కువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ జనాభా అనేది 11,000 మాత్రమే, సుమారుగా 11,000 వరకు మాత్రమే ఉంటారు అని చెప్పుకోవచ్చు. ప్రపంచ జనాభాలో అతి తక్కువ జనాభాలలో ఒక దేశంగా చెప్పుకోవచ్చు. అంటే అతి తక్కువ జనాభా గల దేశం ఏది మరి అని చూసుకుంటే వాటికన్ సిటీ అనేది ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా గల దేశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సిటీలో ఎంతమంది పాపులేషన్ ఉంటారు అంటే 1000 మంది పాపులేషన్ మాత్రమే ఉంటారు. మరి ఎందుకు 1000 మంది పాపులేషన్ మాత్రమే ఉంటారు అంటే ఇక్కడ పురుషులు మాత్రమే ఉంటారు. పోప్స్ అని పోప్స్ అంటాం. వాటికన్ సిటీలో ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా గల దేశం ఏది అంటే వాటికన్ సిటీ సుమారుగా 1000 పాపులేషన్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే అక్కడ పురుషులు మాత్రమే ఉంటారు కాబట్టి. మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఏది అని చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అంతకుముందు 2011 ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో ఇండియా, థర్డ్ ప్లేస్లో అమెరికా ఉండడం జరిగింది. మరి ప్రపంచ జనాభాల లిస్టులో లేదా ప్రపంచంలో జనాభాలో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంటుంది అంటే చైనా ఉంటుంది. మరి 2011 సెన్సస్ ప్రకారం ఇది కాకపోతే ఇప్పుడు
2023లో యుఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారం మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొత్తం అత్యధిక జనాభా గల దేశంగా ఏ దేశం ఉంది అంటే ఇండియా ఉంది. అంటే చైనాని క్రాస్ చేసుకొని ప్రపంచ జనాభాలో లేదంటే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారతదేశం ఫస్ట్ ప్లేస్కి రావడం జరిగింది. అమెరికా ఫస్ట్, ఇండియా, చైనా, అమెరికా. అంతకుముందు పాపులేషన్ వైజ్గా చూస్తే చైనా, ఇండియా, అమెరికా. మరి ఇప్పుడు చూసుకుంటే ఇండియా, చైనా, అమెరికా అని చెప్పుకోవచ్చు. యుఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం చూసుకుంటే చైనా అని చెప్పుకోవచ్చు. యుఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ తువాలులో ఏటీఎం అనేది ఎప్పుడు ప్రారంభించారు అంటే తువాలు అనేది తక్కువ జనాభా గల దేశంగా ఉంది కాబట్టి డెవలప్మెంట్ కూడా తక్కువ అని చెప్పొచ్చు. మరి ఈ తువాల్లో ఇప్పుడు రీసెంట్గా ఏటీఎంస్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎప్పుడు ప్రారంభించారు అంటే 15 ఏప్రిల్ 2025 ఇక్కడ తువాలులో ఏటీఎంస్ని మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. మరి ఎవరు ప్రారంభించారు అంటే జాతీయ బ్యాంక్ యొక్క జనరల్ మేనేజర్ అయిన జాతీయ బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన సియోస్ టియో గారు ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే జాతీయ బ్యాంక్ జనరల్ మేనేజర్ సియోస్ టియో ప్రారంభించడం జరిగింది. తువాలులో మొదటి ఏటీఎం 15 ఏప్రిల్ 2025 ప్రారంభించడం జరిగింది. 2025లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంస్కృత భాషను ప్రోత్సహించే లక్ష్యంతో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంస్కృత భాషను ప్రోత్సహించే లక్ష్యంతో ఏ కార్యక్రమాన్ని అంటే ఆదర్శ సంస్కృత గ్రామ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. మరి ఏ విధంగా ప్రోత్సహించనుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం? ఏ విధంగా సంస్కృత భాషను ప్రోత్సహించనుంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 13 జిల్లాలలో ఒక్కొక్క జిల్లా నుండి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ ఒక్కొక్క గ్రామంలో ఈ సంస్కృత భాషను బోధించి దైనందిన జీవితంలో కూడా ఎలా ఉపయోగపడుతుందో వివరించడం. ఒక్కొక్క జిల్లా నుంచి 13 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాని ఎంపిక చేసి ఆ ఒక్కొక్క జిల్లా నుండి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో సంస్కృత భాషను బోధించి దైనందిన జీవితంలో కూడా ఎలా ఉపయోగపడుతుందో ప్రోత్సహించేలా చేయడం. దైనందిన జీవితంలో కూడా సంస్కృత భాషను ఉపయోగించేలా ప్రోత్సహించడం అని చెప్పొచ్చు. ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. గంగా నది శుద్ధి కోసం పాత ప్లాస్టిక్ వలలను తెచ్చి ఇస్తే నగదు బహుమతి ఇవ్వాలని ఏ సంస్థ ప్రకటించింది? ముందుగా పాత ప్లాస్టిక్ అనేది దీనివల్ల క్యాన్సర్స్ రావడం జరుగుతుంది. ఈ పాత ప్లాస్టిక్ వలలు గంగా నదిలో ఉన్న పాత ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాత ప్లాస్టిక్స్ ద్వారా ఏం జరుగుతుంది అంటే వాతావరణ కాలుష్యం లేదా పర్యావరణ హాని జరగడమే కాకుండా అందులో ఉన్న తాబేళ్ళు మరియు మొసళ్ళు ఈ ప్లాస్టిక్ వలల్లో చిక్కుకొని మరణించడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ ద్వారా
క్యాన్సర్ రావడమే కాకుండా పర్యావరణ హాని జరుగుతుంది. అందులో ఉన్న తాబేళ్లు మరియు మొసళ్ళు ప్లాస్టిక్ వలలో చిక్కుకొని ప్రాణాలు వదులుతున్నాయి అనే ఉద్దేశంతో దీనికి ఒక చర్య తీసుకోవాలి అని ఏ సంస్థ ముందుకొచ్చింది అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారు మనకి గంగా నది శుద్ధి కోసం పాత ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో పాత ప్లాస్టిక్ వలలు గంగా నదిలో ఉన్న ఈ పాత ప్లాస్టిక్ వలలను ఏ మత్స్యకారుడైతే తీసేస్తాడో ఆ మత్స్యకారుడికి నగదు పురస్కారం ఇవ్వబడుతుంది అని ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించడం జరిగింది. మరి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు దేనితో ఒప్పందం లేదంటే దేనిని అధ్యయనం మరి దేనికోసం లేదంటే దేని ద్వారా ఈ బహుమతిని ఇచ్చారు అని అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వారు కేంద్ర ప్రభుత్వ నిధిని 5 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి చివరగా ఈ నగదు పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధితో 5 సంవత్సరాలు అధ్యయనం చేసి ఈ నగదు పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. దేని ద్వారా ఇచ్చాడు అంటే కేంద్ర ప్రభుత్వ నిధితో 5 సంవత్సరాలు అధ్యయనం చేసి నగదు పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఏ సంస్థ వారు? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు. 5th క్వశ్చన్ 2024-25లో వాణిజ్య మంత్రిత్వ శాఖ సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు ఎంతవరకు చేరినట్లు వెల్లడించింది అంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ వారు సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు $665.96 మిలియన్ కి చేరినట్టుగా వాణిజ్య శాఖ వారు వెల్లడించడం జరిగింది. 2024 ఏప్రిల్ 1 to 25 మార్చ్ 31 వరకు మనకి ఎంత సేంద్రియ ఉత్పత్తులు అనేవి $665.96 మిలియన్ గా చేరినట్లు వివరించడం జరిగింది. అంటే దాదాపుగా 5,700 కోట్లకి చేరినట్లుగా మనకి వెల్లడించడం జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే గత ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ 1 to 24 మార్చ్ 31 అనే గత ఆర్థిక సంవత్సరంలో సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులతో చూసుకుంటే లేదా పోల్చుకుంటే 34.6% పెరిగింది అని వివరించడం జరిగింది. గత సంవత్సర ఉత్పత్తులతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి గాను 34.6%కి పెరిగింది అని వెల్లడించడం జరిగింది. మరి వృద్ధికి కారణమైన అంశం ఏంటి అని చూసుకుంటే మనకి అభివృద్ధి చెందిన దేశాలలో పప్పు ధాన్యాలు, వంట నూనెలు మరియు తాజా ఫలాలు. అభివృద్ధి చెందిన దేశాలలో మనం ఎగుమతి చేసే పప్పు ధాన్యాలకి, వంట నూనెలకి, తాజా ఫలాలకి గిరాకీ పెరగడంతో పోయిన గత ఏడాదికి కాను లేదా గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో 34.6% వరకు వృద్ధి చేరినట్లు వెల్లడించడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారు? వాణిజ్య మంత్రిత్వ శాఖ వారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఉత్పత్తులు అనేవి పెరగడం జరిగింది అని వెల్లడించారు. 6 భారతదేశ తొలి దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సర్వర్ని ఏ సంస్థ తయారు చేసింది? మొట్టమొదటి దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సర్వర్ ఏది అంటే ఆదిపోలి అని చెప్పుకోవచ్చు. ఇది మొట్టమొదటి దేశీయ ఏఐ సర్వర్. మరి ఆదిపోలి అనేది
మలయాళంలో అద్భుతం లేదా సూపర్ అని చెప్పుకోవచ్చు. అద్భుతం లేదా సూపర్ మలయాళంలో. మరి దీన్ని ఏ సంస్థ తయారు చేసింది? ఈ దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆదిపోలిని ఏ సంస్థ తయారు చేసింది అన్నప్పుడు వివిడియన్ టెక్నాలజీస్ వారు తయారు చేశారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎవరు సూచించారు అంటే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ సూచించడం జరిగింది. దేనిని? దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని. ఇది మేక్ ఇన్ ఇండియాలో ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ఈ దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మేక్ ఇన్ ఇండియాలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. 7. ఉబిక్విటాన్ అనే ప్రోటీన్ బ్యాక్టీరియాను తొలి దశలోనే నాశనం చేయడాన్ని ఏ శాస్త్రవేత్తలు తయారు చేశారు? ఉబిక్విటాన్ అనే ప్రోటీన్ ముందుగా మన శరీరంలో ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించి శరీరం మొత్తం వ్యాపించకుండానే మనకి తొలి దశలోనే ఆ బ్యాక్టీరియాని నాశనం చేసే ఒక ప్రోటీన్ని కనుక్కోవడం జరిగింది. ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనకి లోపలికి ప్రవేశించి వ్యాధి వ్యాపించకుండానే తొలి దశలోనే దాన్ని గుర్తించే ఒక ప్రోటీన్ని కనుక్కోవడం జరిగింది. మరి ఏంటా ప్రోటీన్ అంటే ఉబిక్విటాన్ అనే ప్రోటీన్ని తీసుకురావడం లేదా కనుక్కోవడం జరిగింది. మరి ఈ ఉబిక్విటాన్ అనే ప్రోటీన్ని ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే ఐఐటి బాంబే అనే శాస్త్రవేత్తలు ఈ ఉబిక్విటాన్ అనే ప్రోటీన్ని కనుక్కోవడం జరిగింది. అంటే మనకి వ్యాధి వ్యాపించకుండానే దాని తొలి దశలోనే గుర్తించే ఒక ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. ఏ ప్రోటీన్? ఉబిక్విటాన్. ఏ శాస్త్రవేత్తలు తయారు చేశారు? ఐఐటి బాంబే వాళ్ళు తయారు చేశారు అని చెప్పుకోవచ్చు. 8. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరువనంతపురం సమీపంలోని అంతర్జాతీయ ఓడరేవుని ఈ రోజున ప్రారంభించనున్నారు అన్నప్పుడు ఈ అంతర్జాతీయ ఓడరేవు ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించనున్నారు అన్నప్పుడు 2nd May 2025 అంతర్జాతీయ ఓడరేవు అయిన విజంజం అనే ఒక అంతర్జాతీయ ఓడరేవుని 2nd May 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. మరి విజంజం అనే ఈ అంతర్జాతీయ ఓడరేవు అనేది ప్రధానంగా ట్రాన్సాక్షన్స్ కోసం పనిచేస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఈ ఓడరేవులో సరుకులు కానీ ఏదైనా వస్తువులు కానీ సరఫరా చేయాల్సి వచ్చినప్పుడు ఒక చిన్న బోట్స్ ద్వారా, ఇప్పుడు ఈ పెద్ద ఓడలో ఏవైతే సరుకులు ఉన్నాయో వాటిని చిన్న చిన్న బోట్స్ ద్వారా సరఫరా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ ఓడరేవుని ప్రారంభించనున్నారు. ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. ఎప్పుడు? May 2nd 2025. మరి ఏ అంతర్జాతీయ ఓడరేవు అంటే విజంజం అనే ఒక అంతర్జాతీయ ఓడరేవు అని చెప్పుకోవచ్చు. 9th యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయంగా అంతరిక్ష కేంద్రానికి ISSకి వెళ్తున్న భారత వ్యోమగామి ఎవరు అంటే ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా. ఈయన అమెరికా దేశ సహకారంతో మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమెరికా దేశ సహకారంతో వెళ్ళనున్నాడు. మరి ఈయన అంతర్జాతీయ అంతరిక్షానికి కేంద్రానికి వెళ్తున్న 2వ భారతీయుడిగా చెప్పొచ్చు. అంటే
మరి మొదటి భారతీయుడు ఎవరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి లేదా ఐఎస్ఎస్ కి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు అంటే రాకేష్ శర్మ. రాకేష్ శర్మ 1984లో సోవియట్ యూనియన్ సహకారంతో సోయాస్ T11 మిషన్లో భాగంగా ఎవరు రాకేష్ శర్మ 1984లో సోవియట్ యూనియన్ సహకారంతో సోయాస్ T11 మిషన్లో భాగంగా మొట్టమొదటి భారత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొదటి భారతీయుడుగా రాకేష్ శర్మని చెప్పుకోవచ్చు. మరి రాకేష్ శర్మ తర్వాత సుమారుగా 41 సంవత్సరాల తర్వాత రెండవ భారతీయుడుగా శుభాంశు శుక్లా అమెరికా దేశ సహాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి యాక్సియం 4 మిషన్లో భాగంగా వెళ్ళడం జరిగింది. ఎవరు? శుభాంశు శుక్లా. 10th ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యర్థాలను సేకరణ మరియు రీసైక్లింగ్ ఏర్పాటు చేయాలని ఎవరు సూచించారు అంటే చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. మరి ఈ వ్యర్థాల యొక్క నినాదం ఏంటి అంటే ఈ వ్యర్థాల యొక్క నినాదం రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్. రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైక్లింగ్. తగ్గించు, మళ్ళీ ఉపయోగించు, రీసైకిల్ చేయు. మరి ఈ వ్యర్థాలు అనేవి దేనికోసం లేదంటే ఈ వ్యర్థాలు అంటే ఏంటి అంటే విస్మరించిన ఎలక్ట్రానిక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో వాడి పడేసిన ఎలక్ట్రానిక్స్ని మరలా తిరిగి పునర్నిర్మించడం అని చెప్పొచ్చు. వాడి పాడేసిన ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ భాగాలను మరలా తిరిగి పునర్నిర్మించడం ఈ వ్యర్థాలు అని చెప్పొచ్చు. మరి ఈ అంతర్జాతీయ ఈ వ్యర్థాల దినోత్సవంగా ఈ రోజున జరుపుకుంటాం అంటే అక్టోబర్ 14th అక్టోబర్ని అంతర్జాతీయ ఈ వ్యర్థాల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఈరోజు నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.